వికారాబాద్ జిల్లా తాండూరు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్లు విత్డ్రా గోల్మాల్ కలవరం రేపింది. బినామీ పేర్లతో ఉన్న అకౌంట్ల నుంచి బ్యాంకుల్లో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఫిక్స్ డిపాజిట్లను డ్రా చేసి లక్షల్లో స్వాహా చేశారు. దీనిపై తాండూరులో కలకలం రేపింది. తాండూరు పట్టణంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విశాలాక్షి అనే పేరు గల మహిళ కొన్ని సంవత్సరాల కిందట ఫిక్స్ డిపాజిట్ బ్యాంకులో చేశారు. అయితే సమయ గడువు ముగిసిన అనంతరం సదరు మహిళ బ్యాంకులో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్ళింది. దీంతో బ్యాంకులో ఇంతకు ముందే విత్డ్రా చేసిన విధంగా చూపించడంతో బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు అవాక్కయ్యాడు. దీంతో విశాలాక్షి మహిళా బ్యాంకు అధికారులను నిలదీయడంతో బ్యాంక్ మేనేజర్ బ్యాంకులో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ప్రేమ్ పైన అనుమానాలు రావడంతో బ్యాంక్ మేనేజర్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన విశాలాక్షి మహిళతో ఫిర్యాదు తీసుకొని ఈ నెల 16వ తేదీన తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాండూరు పట్టణంలో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ యొక్క చీఫ్ మేనేజర్ శ్రీనివాసరావు గారు ఒక ఫిర్యాదు చేశారు. అట్లా ఏమంటే ఆ యొక్క బ్యాంక్ కస్టమర్ అయిన ఒక విశాలాక్షి అని ఒక కస్టమర్, ఆమె చాలా కాలం క్రితం ఎఫ్డి చేసింది కొంత అమౌంట్ని. ఎఫ్డి చేసిన అమౌంట్ కంప్లీట్గా మెచ్యూర్ అయిన తర్వాత వేరే గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పేరు మీద ఉన్న ఎఫ్డీస్ని రెండింటిని ఆమెనే వచ్చి విత్డ్రా చేసుకున్నట్టుగా ఒక తప్పుడు వ్యక్తితో చేసి ఆ డబ్బును మొత్తం తీసుకున్నారని చెప్పి ఆ విశాలాక్షి అనే ఆమె కంప్లైంట్ చేయడం జరిగింది బ్యాంక్ మేనేజర్కి. దాని మీద వాళ్ళు పరిశీలించి ఎవరో తప్పుడు వ్యక్తి ఇంపర్సనేషన్ ద్వారా వాళ్ళు ఎఫ్డీలు విత్డ్రా చేసినట్టుగా గ్రహించి అది విచారణ కొరకు తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మేము కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాంట్లో ప్రాథమికంగా ఆ బ్యాంకులో పనిచేసే ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ మీద వాళ్ళు అనుమానం వ్యక్తపరిచారు. ఈ 2 ఎఫ్డీలో ఒకటి కంప్లీట్గా మెచ్యూరిటీ అమౌంట్ అయింది 2,84,000, మరొకది 3,15,000, మొత్తం కలిపితే 6,04,000 రూపాయలు మేము మిస్అప్రాప్రియేట్ జరిగింది అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్టి కేసు విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత దాంట్లో ఎవరెవరు ఉన్నారు బాధ్యులు, ఎవరు చేశారని చెప్పి ఫైనల్గా అవుట్పుట్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు తెలియపరుస్తాం. 16వ తారీఖు నాడు అది ఇంకా బయటపడలేదు, తెలుస్తుంది. అంటే ప్రజెంట్లో అయితే ఒక బ్యాంకులో పనిచేసే ఒక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ మీద ఇచ్చారు. ఆయనకి ఇంకెవరైనా సాయం చేశారా, రెగ్యులర్ ఎంప్లాయీ చేశారా, బయట వ్యక్తులు ఎవరైనా చేశారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రేమ్ అనేది అది ఇంకా తెలియాలి. ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది.